ఈ సినిమాకి ఖచ్చితంగా 100% మనస్ఫూర్తిగా అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు వస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాకి ఇవ్వకపోతే ఇంకా మనం సినిమాలు తీసుకోవడం వృధా. నిజంగా పెద్ద సినిమా ఎవరైనా చూసారో లేదో, అందులో మసాలా తక్కువ ఉంది కానీ ప్రేరణ ఎక్కువ ఉంది. యువత భవిష్యత్తు కోసం ఏదైనా సాధించాలనే పట్టుదల కనపడుతుంది ఆ సినిమాలో. యువత ముందుకెళ్ళాలి, సాధించాలి అనేటటువంటి భావం కనపడుతుంది ఆ సినిమాలో. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద సినిమా చూడండి. ఎవరో నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు పెద్ద సినిమాలో ఆ వంక ఈ వంక ఉంది, అది బాగాలేదు, ఇది బాగోలేదు చెప్పిన మాట నమ్మకండి. మన బిడ్డలను తీసుకెళ్ళి సినిమా చూపించండి, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అది క్రీడాకారుల సినిమా, క్రీడా స్ఫూర్తిదాయకమైన సినిమా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా క్రీడ కోసం క్రీడాకారులుగా మారాలని ప్రతి దేశం కూడా పోరాటం చేస్తుంది. దేశం పేరు తేవాలంటే క్రీడా రంగంలోనే ఎక్కువగా పేరుస్తుంది. కాబట్టి ఈ సినిమా లాంటి సినిమా మళ్ళీ ఏ 10 సంవత్సరాలకో చూస్తామో మనకు నాకు తెలిసి. చరిత్ర చూస్తే చాలా చాలా పెద్ద చాలా దేశాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎలా ఆడాడంటే మనకి ఈనసొంపుగా చూడసొంపుగా కనపడడానికి కొన్ని సినిమాటిక్స్ వాడతారు. దాన్ని మనం సినిమాటిక్స్ ఇలా ఎందుకు ఆడాలి అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాటిక్స్గానే ఉంటుంది. కాకపోతే మనకి ప్రేరణ కలిగించిందా లేదా అనేది ఆలోచించాలి తప్ప అలా ఆడతారా ఇలా ఆడతారంటే విమర్శిస్తూనే ఉంటాడు. నేను అందరూ మంచి అని చెప్తారంటే నీ ఇంటి పక్క కూడా మంచి అని అండు. కాబట్టి నేనేమంటానంటే ఏ సినిమా అయినా ఇలాంటి యువతరానికి ఉపయోగపడే, క్రీడారంగానికి ఉపయోగపడే సినిమాలు రావాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా బంపర్ విజయం సాధించింది. కరెక్టే. ఈ సినిమాని చరిత్రలో మంచి సినిమాగా నిలబడి మంచి అవార్డ్స్తో ముందుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.